దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రచారోద్యమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 9 రకాల వ్యాధుల 100% నిర్మూలన లక్ష్యంగా కార్యాచరణ రూపొందించింది. ఇక 35 సంవత్సరాలు దాటిన మహిళల ఆరోగ్య భద్రతకు కొత్త పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. గాంధీ జయంతి నాటికి బహిరంగ మల విసర్జన లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రత నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తన నివాసం నుంచి కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడిన ఆయన ఆ తర్వాత జరిగిన ఆర్డీఓలు, డీఎస్పీల సమావేశంలో పాల్గొన్నారు. మలేరియా, డెంగీ, చికున్గున్యా, డయేరియా, టైఫాయిడ్, స్వైన్ ఫ్లూ తదితర వ్యాధులపై యుద్ధం ప్రకటించాలని ఆదేశించారు. 3 మెయిన్ ప్రోగ్రామ్స్కి శ్రీకారం చుట్టాం. ఒకటి దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రత. రాష్ట్రంలో ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, ఏ విధంగా అయితే టాయిలెట్స్ విషయంలో మనం పోవాలనుకుంటున్నామో అదే సమయంలో కమ్యూనికబుల్ డిసీజెస్ ఫ్రీ. టోటల్గా కమ్యూనికబుల్ డిసీజెస్ని ఈ రాష్ట్రంలో ఎరాడికేట్ చేయాలనుకుంటున్నాం. టోటల్గా ప్రివెంట్ చేయడం, ఇమ్మీడియట్గా క్యూరేటివ్గా జాగ్రత్త తీసుకోవడం, నెక్స్ట్ ప్రివెంట్ చేయడం, టోటల్గా ఎరాడికేట్ చేయడం. మన రాష్ట్రాన్ని దోమలు లేని రాష్ట్రంగా తయారు చేసుకోవచ్చు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఈరోజు దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రత పైన ఒక ఇష్యూ తీసుకున్నాం. రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. రాష్ట్రంలో 35 సంవత్సరాల వయసు దాటిన మహిళల కోసం మాస్టర్ హెల్త్ చెకప్ పథకం సహా చిన్నారుల కోసం ఎన్టీఆర్ శిశు సురక్ష పథకాలను చంద్రబాబు ప్రారంభించారు. సంబంధిత కిట్లను లబ్ధిదారులకు అందజేశారు. శిశు సురక్ష కిట్లలో దోమతెరతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించి వస్తువులు ఉచితంగా అందించనున్నారు. 35 ఇయర్స్ తర్వాత మహిళలకు చెస్ట్ క్యాన్సర్ కానీ ఇలాంటివన్నీ వచ్చి, సర్విలెన్స్ క్యాన్సర్ కానీ ఇలాంటివి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమయంలో ఒక మాస్టర్ చెకప్ చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. అర్లీగా డయాగ్నోస్ చేస్తే మనం ట్రీట్మెంట్ కూడా ఈజీ అవుతుంది. అందుకని ఇది ఒక యూనిక్ ప్రోగ్రాం. 30 సంవత్సరాల పైబడినందరికీ టోటల్ ఆరోగ్య పరీక్షలన్నీ కూడా చేసి అక్కడి నుంచి ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం. ఈరోజు IMR, MMR ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం. మాల్ న్యూట్రిషన్ కూడా పెద్ద సమస్య. ఈరోజు ఇక్కడికి ఏదైతే పిల్లల కోసం పెట్టేటువంటి కిట్స్ మీరు చూస్తే ఇది ఒక చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈ కిట్ కానీ సరిగా ఉపయోగించుకున్నప్పుడు మామూలుగా చిన్నపిల్లల్ని వల్నరబిలిటీ ఉంటుంది, ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. ఒక పక్క చలి, ఒక పక్క బయట టెంపరేచరు అవన్నీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఈ కిట్ ఇచ్చామో ఇందులో వాషబుల్స్ ఇచ్చాం, చైన్ ఫ్రెషన్ చేసుకోవడం. రెండోది ఒక టవల్ ఒకటి ఇచ్చాం. అదే మరి ఇంకొక పక్కన ఆ కిట్ ఏదైతుందో దీనివల్ల టెంపరేచర్ కూడా వార్మ్ టెంపరేచర్ ఉంటుంది. దీనివల్ల బేబీకి ఎంతవరకు టెంపరేచర్ అవసరమో ఆ టెంపరేచర్ వచ్చే పరిస్థితి వస్తుంది. ప్రతి శనివారాన్ని ఆరోగ్య వారంగా పాటించాలని నిర్ణయించారు. ఆ రోజు అందరూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, వనం మనం, నీటి సంరక్షణపై చర్చించడంతో పాటు పరిరక్షణకు కృషి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక విజయనగరం ఘోష ఆసుపత్రిలో మంత్రి మృణాలిని శిశు సురక్ష యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాలింతలకు, శిశువులకు ఉపయుక్తమైన పరికరాలను అందించారు.